వద్దు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు మొన్న ఎమ్మెల్యే కోటేసేటోడు ఇంటింటికి 2000 ఇస్తాము, కరెంట్ ఫ్రీ ఇస్తాము, ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఇస్తాము, బియ్యం 10 కేజీలు ఇస్తాము, మీ బిడ్డలు నిరుద్యోగులంటే ఉద్యోగం వచ్చిస్తాము మనం మాట ఇచ్చినాము. మాట ప్రకారం మనం అన్ని చేస్తా ఉన్నాం. బియ్యం 5 కేజీలు బియ్యం సిక్కులేదు కాబట్టి అది చూపిస్తా ఉన్నాం మనం. ఇది మీరు ఇంటింటికి ఆడబిడ్డకి ప్రతి ఆడబిడ్డకి చెప్పాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేను ఇదంతా మనోళ్ళు మాట్లాడుతానప్ప. ఇప్పుడు మా కాంగ్రెస్ సిద్ధరామయ్య గవర్నమెంట్ నుంచి ఆడవాళ్ళకి ప్రయోజనం ఉండొచ్చు, బస్సులు ఉండొచ్చు, కొంత అయింది. బీజేపీ గవర్నమెంట్ నుంచి మోదీ నుంచి ఎవరికి ₹1 ప్రయోజనమైంది మీరు చెప్పండి. ఏంది లేదు. 3 పథకాలు ఎక్కించినాడు ఆయన. ఎందుకంటే ఒకటేమైంది ఈ చిన్నోళ్ళు అదేం తెలియదు. ఆ టీవీలో వాడిని మాట్లాడేదానికి ఆయన డ్రెస్ బాగా వేసుకునేదానికి ఒక ఫ్యాన్ అయిపోయింది. మోదీ రోడ్డులో కానీ వాళ్ళకి ఏం చేయడాడు మోదీ వాళ్ళకి ఏమో చేయంటే వాడు చెప్పలేదు. అది ధర్మం ఏమీ లేదు. ఏం చేశా లాస్ట్ టైం పుల్వామా ఏదో మిలిటరీ రోడ్ తెచ్చిపెట్టా. ఇద్దరు రామ మందిరం పెట్టుకున్నారు. ఇలా అయోధ్యలో రాముని మనమేం దేవుడికి ముక్తాం కదా, రామరాము మనం చేస్తాం కదా. వీళ్ళు దాన్ని ధార్మికంగా ఉండేదాన్ని ఓటుగా కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు. దయచేసి దీనికి అవకాశం ఇవ్వకూడదు మనం. ఇప్పుడు నేను అడిగేదేమంటే ఇదే మోదీ కెపాసిటీ ఉంటే ఇప్పుడు ఎంతమంది రైతులు పంట ఒక టైం టొమాటో పోయి మోదీలకు వస్తాం. దాంట్లోకంటే ఒక రేట్ ఫిక్స్ చేయకూడదు. రైతు బతికేటట్టు అవకాశం యాడ్ చేయకూడదు. పెద్ద పెద్ద నీరావరి ప్రాజెక్టులు యాడ్ చేయకూడదు కేంద్ర సర్కారం నుంచి. ఇవి యాభై చేసేకపోతా లేదు. ఓన్లీ దేవుడాయా మిలిటరీ ఆయా ఆడ మంచి ఫారిన్లు పోయి మంచి భాషణాలు చేసి ఓన్ అనిపించుకునే తిడిస్తే నాకు తెలిసినట్లో నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తాను, భగవంతుడి సాక్షిగా వాడి పేదోళ్ళకి ఏమీ చేస్తాను. సాహుకారులకు చేస్తాడట్టు లేదు. సాహుకారులకి ఆదాని అంబాని ఇతర వాళ్ళకి ఏం వేళ చేస్తారు. చూడండి అదే ఇప్పుడు చూడండి జిఎస్టీ సిఎస్టీ వచ్చింది. ఇప్పుడు నువ్వు దోశ ₹10 దోశ తింటే ₹1.5 ఒకటే రావాలంట. ఇట్లంతా వేసి ట్యాక్స్ పైన ట్యాక్స్ వేసి మన పైన వేసి ఇప్పుడు కొందరు మోదీ మోదీ అంటాడంటే నిజంగా ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు నేను నాకు బేజారు అవుతుంది. ఏడో ఉండేవాడు మోదీ, ఈ రోడ్లో మోదీ మోదీ అంటాడు. పొద్దున్నే వేసే సాయంత్రం బాగేపల్లి ఉండి హాస్పిటల్ ఏమి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ప్రాబ్లం ఏమి వాళ్ళకి ఏం కష్టం మేము చూస్తాము. మాతో మాట్లాడుతున్నాం మొదమే చూసిందా మన దగ్గర రక్షిస్తాం. పగ్గాలు వేసుకుంటారు మన దూరం నుండి చూడాలా. న్యాయం అనిపిస్తుంది నిజంగా. ఇట్లాంటివి చెప్పి మన పాపము మన యంగ్స్టర్లకు ఎట్లా అంటే ఫ్యాన్ అయిపోతారు.